అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 17th December సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 at 5.25% per annum rate of interest for that period from 5 February 2024 to 6 April 2024. సో ఇక్కడ మనకి సమ్ అనేది 4,000 అని ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25% అన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టైం పీరియడ్ వచ్చేసి 5 February 2024 to 6 April 2024 అన్నారు. సో 5 February to 6 April 2024. ఇక్కడ మార్చి కూడా ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత మార్చి, నెక్స్ట్ ఏప్రిల్ కదా. సో మనకి 2024 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో 29 minus 5 ఈజ్ 24 days ప్లస్ మార్చ్లో 31 days అండ్ 6 April వరకు అంటే 6 days యాడ్ చేస్తే 24 + 6 ఈజ్ 30, 30 + 31 ఈజ్ 61 days. సో టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 61 డివైడెడ్ బై 1 ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. సో ఇక్కడ లీప్ ఇయర్ కాబట్టి ఈ ఎక్స్ట్రా డే యాడ్ అయిపోయి టోటల్ 366 డేస్ ఉంటాయి. సో 61 ones 61 6. టైం పీరియడ్ ఈజ్ 1/6. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా PTR/100 కదా. సో ప్రిన్సిపల్ ఈజ్ 4,000, టైం పీరియడ్ ఈజ్ 1/6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25 డివైడెడ్ బై 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 2 2s 4, 2 3s 6, 3 1s 3, 3 7s 21, 3 5s 15. సో 1.75 into 20. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయి 17.5 into 2 వస్తుంది. 17 into 2 ఈజ్ 34. ఇక్కడ హాఫ్ ఉంది కదా, హాఫ్ని 2 times మల్టిప్లై చేస్తే 1 అయింది. అప్పుడు 35 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ 6-digit number is divisible by 91 if 143 is added to this number. The resulting number is divisible by which of the following number? సో ఒక 6-digit నెంబర్ 91తో డివైడ్ అవుతుంటే ఇప్పుడు ఈ 6-digit నెంబర్కి 143 యాడ్ చేస్తే టోటల్ నెంబర్ అనేది ఇచ్చిన ఈ ఆప్షన్స్లో దేంతో డివైడ్ అయిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 6-digit నెంబర్ మనము ABCDEF అని అనుకుంటే ఈ నెంబరు 91తో డివైడ్ అయిద్ది అని చెప్పారు. సో ఇప్పుడు 143 యాడ్ చేస్తే టోటల్ ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అయిద్ది అని అడిగారు. సో 91 అంటే 13 into 7 ఈజ్ 91 కదా. నెక్స్ట్ 143 అంటే 13 into 11 ఈజ్ 143. సో ఇక్కడ మనకి 13 ఉంది, ఇక్కడ 13 ఉంది, అంటే టోటల్ నెంబర్ అనేది మనకి 13తో డివైడ్ అయ్యింది అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 4 consecutive odd numbers is 36. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్? సో ఇక్కడ 4 consecutive odd numbers యావరేజ్ 36 అన్నారు. ఈ 4 consecutive నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 1 2 3 4 నెంబర్స్ అనుకుంటే యావరేజ్ అంటే బిట్వీన్ టర్మ్ కదా. సో ఇక్కడ యావరేజ్ 36 అన్నారు. 1 2 3 4లో మిడిల్ టర్మ్ ఇక్కడ మనం 36 వచ్చింది అనుకుంటే, సో 36 కన్నా ముందు వచ్చేది 35, 36 తర్వాత వచ్చేది 37. సో ఇక్కడ ఆడ్ సిరీస్ జరుగుతుంది కాబట్టి 35 తర్వాత 37 వచ్చింది, 37 తర్వాత 39 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్లో మనకి గ్రేటెస్ట్ నెంబర్ అనేది 39 అయింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ బిట్వీన్ 250 and 450 సచ్ దట్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 8, 12 and 18 ఇట్ లీవ్స్ నో రిమైండర్. సో మనకు ఒక నంబర్ని 8తో కానీ 12తో కానీ 18తో డివైడ్ చేస్తే రిమైండర్ లేకుండా కంప్లీట్గా డివిజిబుల్ అయిపోయే నంబర్స్ 250 నుండి 450 లోపు ఉండే నంబర్స్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 8, 12 and 18కి ఎల్సిఎం చూస్తే 8 and 12 ఎల్సిఎం. సో 12 అనేది మనకి 8 టేబుల్లో రాదు కదా. సో నెక్స్ట్ 12 into 2 ఈజ్ 24. సో 24 మనకి 8 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి ఈ రెండు ఎల్సిఎం మనకి 24 అయింది. నెక్స్ట్ 24 and 18 ఎల్సిఎం చూస్తే 24 into 2 ఈజ్ 48. 48 మనకి 18 టేబుల్లో రాదు. నెక్స్ట్ 24 into 3 72. సో 72 మనకి 18 టేబుల్లో ఇంటూ 4 చేస్తే 72 వస్తుంది కాబట్టి మనకి 8, 12 and 18 ఎల్సిఎం వచ్చేసి 72 అయింది. అంటే వచ్చే నంబర్ అనేది మనకి 8, 12, 18తో డివైడ్ అవ్వాలంటే 72 మల్టిపుల్తో ఉండాలన్నమాట. సో ఇంటూ కే రాసుకుంటే ఇప్పుడు
ఇక్కడ 72 ఇంటూ 3 చేస్తే 3 7s 21 కదా. సో 21 అనేది 250 కన్నా 25 కన్నా తక్కువ కాబట్టి నెక్స్ట్ మల్టిపల్ చూద్దాం. కే వాల్యూ 4 తీసుకుంటే 4 2s is 8, 4 7s 28. సో 288 అనేది 250 కన్నా ఎక్కువ కాబట్టి 288 ఒక నంబర్ అయింది. నెక్స్ట్ 5 మల్టిపల్ చూస్తే 5 2s 10, 5 7s 35 ప్లస్ 1 is 36. నెక్స్ట్ 6 మల్టిపల్ చూస్తే 6 2s 12, 6 7s 42 ప్లస్ 1 is 43. నెక్స్ట్ 7 మల్టిపల్ 7 2s 14, 7 7s 49 ప్లస్ 1 is 50. సో ఇక్కడ మనకి 504 అనేది 450 కన్నా ఎక్కువ ఉంది కదా. సో మనం ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేసి ఈ 3 వాల్యూస్ని చూస్తే ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఈ నంబర్స్ సమ్ ఎంత అని చెప్పి. సో 288 432ని యాడ్ చేస్తే 720 వస్తుంది. 720 ప్లస్ 360 చేస్తే 1080 అనేది మనకి సమ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 40, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్. సో మీన్ 40 అని చెప్పించారు, మనల్ని ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 40 అంటే 40 కన్నా ఇక్కడ 10 అనేది ఎంత లెస్ ఉంది, 30 లెస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 30. 25 అంటే 15 తక్కువ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 15. 70 అంటే 40 కన్నా 70 అనేది ఎంత ఎక్కువ, 30 ఎక్కువ, సో ప్లస్ 30. 85 అంటే 45 ఎక్కువ కాబట్టి ప్లస్ 45. సో ఇప్పుడు 30 ఇంటూ 21 చేయాలి. సో మైనస్ ఆఫ్ 630 ప్లస్ ఈ వాల్యూ ఇక్కడ లీవ్ చేయాలి బికాస్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 22 ఇంటూ 30 ఈస్ 660 ప్లస్ 45 ఇంటూ 35 అన్నారు. 45 ఇంటూ 35ని 45 మైనస్ ఆఫ్ 10 అని రాసుకోవచ్చు కదా. సో 45 స్క్వేర్ చేస్తే 4 ఇంటూ 5 నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి 4 తర్వాత. సో 4 ఇంటూ 5 ఈస్ 20, 5 ఇంటూ 5 ఈస్ 25. సో 45 స్క్వేర్ ఈస్ 25. ఇప్పుడు 45 ఇంటూ 10 ఈస్ 450 కదా. సో 450ని ఇందులో మైనస్ చేస్తే 5 అండ్ ఇక్కడ 12 మైనస్ 5 ఈస్ 715, 1575 వస్తుంది. ఈ వాల్యూ ఇక్కడ యాడ్ చేస్తే 660లో నుంచి 630 మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 30 వస్తుంది. సో 30 ఇక్కడ యాడ్ చేస్తే 1575కి 1605 వస్తుంది. ఈ వాల్యూ మనం ఇప్పుడు ఇక్కడ లెస్ అయింది 15 అని చెప్పాం కదా యావరేజ్ కన్నా. సో ఈ 15తో డివైడ్ చేయాలి. 15 1s 15, అగైన్ 105 అంటే 15 7s 105 కదా. సో 107 ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్ వాల్యూ అనేది 107 ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఈస్ 3726 rupees అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 15% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ, దెన్ ద సమ్ ఈస్. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 3726 rupees వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 15% ఇచ్చారు. సమ్ ఎంత అని చెప్పి మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 15%ని మనం ఫ్రాక్షనల్ ఫామ్లో 3/20 అని రాసుకోవచ్చు కదా. సో సమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం సమ్ అనేది 400 అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. 400 ఎందుకంటే ఇక్కడ 3/20 అని ఉంది. సో 2 years అన్నారు. సో 20 ఇంటూ 20 ఈజ్ 400 కాబట్టి క్యాలిక్యులేషన్స్ కోసం ఈజీగా ఉండేది కాబట్టి ప్రిన్సిపల్ 400 అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ 400 మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. సో 400 మీద 3/20 అంటే 15% అంటే 21s 22s 40 అండ్ E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 20 ఇంటూ 3 60. ఫస్ట్ ఇయర్ మనకి 60 rupees వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సేమ్ 60 rupees వచ్చింది. అగైన్ ఈ 60 మీద మనకి 3/20 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 21s 23s 3 ఇంటూ 3 is 9. సో సెకండ్ ఇయర్ మనకి 60 ప్లస్ 9 is 69 rupees వస్తుంది. క్వశ్చన్లో 69 rupees is 3726 అన్నారు. మనని సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ అంటే 400 అని తీసుకున్నాం కదా. సో 400 ఎంత ఫైండ్ అవుట్ చేస్తే 3 2s 3 3s 3 1s 3 2 6 3 4s 12 3 2 6 అగైన్ 23 1s 23 5s is 115. సో క్యారీ 9. 23 4 is 92. సో 54 ఇంటూ 400 చేస్తే 4 4 16 4 5 20 ప్లస్ 1 is 21. ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్. సో 21600 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈ స్మాలెస్ట్. సో ఇక్కడ ఇచ్చిన రేషియోస్లో ఏది స్మాలెస్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 18 డివైడెడ్ బై 42. సో 18 1s 18, 18 2s is 36. సో మనకి వాల్యూ అనేది 1 డివైడెడ్ బై 2 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 19 డివైడెడ్ బై
60, 19 ones 19 threes 57. సో 3 పాయింట్ రిమైనింగ్ మనకి 3 ఉంటుంది. సో 0 తీసుకుంటే 19 ones 19, అగైన్ 11 ఉంటుంది. 0 తీసుకుంటే 19 5s 95. ఇక్కడ మనకి 1 డివైడెడ్ బై 3.15 వస్తుంది. నెక్స్ట్ 15 డివైడెడ్ బై 47, 15 ones 15 threes. సో 1 డివైడెడ్ బై 3.2, పాయింట్ తీసుకొని 0 తీస్తే 15 ones 15, సో 5, అగైన్ 15 threes 45. నెక్స్ట్ 29 డివైడెడ్ బై 55. సో అప్రాక్సిమేట్గా మనం ఈ వాల్యూని 30 డివైడెడ్ బై 55 అని రాసుకోవచ్చు కదా. సో 5 ones అండ్ 5 ones 5 6 30, 6 ones 6 ones 6. సో 1 డివైడెడ్ బై 1 పాయింట్ సమ్ వాల్యూ ఇక్కడ వస్తుంది. సో మనకి చూస్తున్నట్లయితే హయ్యెస్ట్ అనేది 19 డివైడెడ్ బై 60లోనే డినామినేటర్ హయ్యెస్ట్గా ఉంది కాబట్టి స్మాలెస్ట్ రేషియో ఈజ్ 19:60. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నంబర్ వెన్ ఇంక్రీస్డ్ బై 50% గివ్స్ 2790. ద నంబర్ ఈస్. సో ఒక నంబర్ని మనం 50% ఇంక్రీజ్ చేస్తే 2790 వస్తుంది. నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే 1/2లా రాసుకోవచ్చు కదా. సో ఇంక్రీజ్ అయింది అంటే 2 యూనిట్స్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే 3 అయింది. ఈ 3 వాల్యూ మనకి 2790 అని ఇచ్చారు. మనల్ని 2 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3 ones 3 9s 27, 3 3s 9 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 2 3s 6, 2 9s 18, 1860 is our answer. Option D is our answer. Next. The average price of 3 items of furniture is 16,440 rupees. If the prices are in the ratio 3:5:7, the price of the cheapest item is. So 3 furniture items average price 16,440 rupees అయితే ఆ 3 ఫర్నిచర్ ఐటమ్స్ ప్రైస్ రేషియోస్ మనకి 3:5:7 రేషియోలో ఉంది. సో చీపెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ అన్నారు కాబట్టి 3 ఐటమ్స్ ఇంటూ యావరేజ్ చేస్తే సమ్ వస్తుంది. సో ఈ సమ్ అనేది మనకి ఈ రేషియో సమ్కి ఈక్వల్గా ఉండాలి. 3 + 5 is 8, 8 + 7 is 15 ఇంటూ చీపెస్ట్ ఐటమ్ అంటే 3 యూనిట్స్ కదా. సో 3 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే 3 ones 3 5s, 5 ones 5 3s 15, 5 2s 10, 5 8s 40, 5 8s 40. సో 3 2 8 8 ఇంటూ 3 అంటే 3 8s 24. యూనిట్ డిజిట్ మనకి 4 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 4 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్. ద డిఫరెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 2 people is 24 years. If 6 years ago the older of the 2 was 4 times as old as the younger one, then find the present ages. సో ఇక్కడ 2 people మధ్యన ఏజ్ డిఫరెన్స్ 24 years ఉంది. సో ఇప్పుడు 6 years ఎగో పెద్ద అతను చిన్న అతను కన్నా 4 times ఏజ్ అనేది ఎక్కువ ఉంది. ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ ఏజ్ గ్యాప్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది కదా. 6 years ఎగో అయినా కానీ 24 years అనేది వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉంటుంది. 6 years తర్వాత అయినా కానీ 24 years అనేది గ్యాప్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన. సో ఇప్పుడు బిగ్గర్ పర్సన్ ఏజ్ స్మాలర్ పర్సన్ ఏజ్ వచ్చేసి 6 years ఎగో 4:1 రేషియోలో ఉంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది. 4 - 1 అంటే 3 యూనిట్స్ ఉంది. సో 3 యూనిట్స్ అనేది మనకి డిఫరెన్స్ 24 years అని చెప్పి ఇచ్చారు. సో 3 × 8 చేస్తే 24 వస్తుంది. సో ఇప్పుడు మనం 6 years ఎగో ఏజ్ అనేది ఎంత తెలుసుకోవడానికి 4 × 8 1 × 8 చేస్తే 4 8s is 32, 8 × 1 is 8. సో ఈ ఏజ్ అనేది 6 years ఎగో. సో ప్రెజెంట్ ఏజ్ ఏమైంది +6 యాడ్ చేయాలి రెండింటికి. సో అప్పుడు 38 and 14 వస్తుంది. సో ప్రెజెంట్ వాళ్ళిద్దరు ఏజెస్ వచ్చేసి 38 and 14 years. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఫస్ట్ మల్టిప్లై చేస్తే 6 5s is 30, 6 2s 12 + 3 is 15, 6 8s 48 + 1 is 49, 49.50 వచ్చింది. మైనస్ ఆఫ్ 7 4s 28, 7 1 7 + 2 is 9, 7 3s 21. సో 21.98 వచ్చింది. నెక్స్ట్ 2.758 ఆఫ్ అంటే ఇంటూ తీసుకొని ఇక్కడ 2.5 ఉంది కదా. సో 25/10లా రాసుకొని ఇప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం 25 ఇంటూ ఈ మొత్తం మల్టిప్లై చేసే కన్నా 25 × 4 చేస్తే మనకి ఇక్కడ వాల్యూ 100 వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై 4 చేసాం కాబట్టి డివైడ్ బై 4 చేస్తే 4 1s 4 6 24 క్యారీ 3, 4 8s 32 అగైన్ క్యారీ 3, 4 9s 36 2 ఉంటుంది. సో 0 యాడ్ చేసుకుంటే 4 5s 20 అవుతుంది. సో ఇప్పుడు 25 × 4 చేస్తే ఏమొస్తుంది మనకి 100 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోయి 0.6895కి × 10 చేస్తే 6.895 అనేది వాల్యూ వస్తుంది.
నెక్స్ట్ 4.365 into 5 అంటే 5 5s is 25, 5 6 30 plus 2 is 32, 5 3 is 15 plus 3 is 18, 5 4 is 20 plus 1 is 21. సో మైనస్ ఆఫ్ 21.825. సో ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది. సో ఫస్ట్ ప్లస్ వాల్యూస్ యాడ్ చేసుకుంటే 0.895 అంటే 6.895 యాడ్ చేస్తే 5, ఈ 9 హ్యాజ్ ఇట్ ఈస్. సో 3 క్యారీ 1, 9 plus 1 10 plus 6 is 16, 56.395 వస్తుంది. సో ఇప్పుడు మనకి మైనస్ ఆఫ్ 21.825 ఉంది కదా, ఇక్కడ మైనస్ ఆఫ్ 21.98 అని ఉంది. సో ఈ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ఈ వాల్యూస్ని కూడా మనం యాడ్ చేస్తే ఇక్కడ 5 10 18 3 and 4. సో మైనస్ ఆఫ్ 43.804 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ ఆఫ్ 43.805ని సబ్ట్రాక్ట్ చేస్తే 5 minus 5 is 0, 9 minus 0 9, 13 minus 8 is 5, 5 minus 3 2, 5 minus 4 is 1. సో 12.590 వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 95? 1 to 95 ఉన్న ఆల్ న్యాచురల్ నంబర్స్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 నుంచి 95 దాకా కదా, ఇలాంటప్పుడు మనం ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2 చేస్తే యావరేజ్ వచ్చింది. సో 95 plus 1 is 96 divided by 2, 2 ones 2 4s 8, 2 8s 16. సో మన యావరేజ్ వచ్చేసి 48 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద లెన్స్ ఆఫ్ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ is 17:13. ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఇన్ ద ఆర్డర్ మెన్షన్డ్ ఈస్. సో మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ 17:13 అయితే ఏరియా రేషియోస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సైడ్ రేషియోస్ మనకి 17:13 ఉంది కదా, ఏరియా రేషియోస్ మనకి ఈ సైడ్ రేషియోస్కి స్క్వేర్ అయింది అనమాట. అంటే 17 square ఈజ్ టు 13 square. సో 17 square అంటే 289, 13 square అంటే 169. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, if A is to B is 1:3 and B is to C is 4:3 and C is to D is 6:7, then A is to B is to C is to D is. So A is to B is to C is to D అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. AB రేషియో 1:3, BC రేషియో 4:3, CD రేషియో 6:7. సో మనం ఇక్కడ CD అనేది 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ D 3, ఇక్కడ 4 ఉంది కాబట్టి A 4, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6:6. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 4 into 6 is 24. సేమ్ 4 into 6 is 24 అండ్ 3 ఉంది కాబట్టి ఇంటూ 3. 6 into 3 is 18 into 3. 7 into 3 అంటే 21 into 3. ఈ 3 అండ్ ఈ 3. ఇక్కడ 3 into 8 is 24 కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి రేషియో 8:24:18:21 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 8:24:18 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 6 వెన్ ఎక్స్ ఈజ్ 7, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈజ్ 64. సో ఎక్స్ అనేది వైకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అన్నారు. సో ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి కే కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. సో కే అనేది కాన్స్టెంట్ అయితే కే డివైడెడ్ బై వై అయింది. ఇప్పుడు ఎక్స్ అనేది 7 అయింది, వై 6 ఉన్నప్పుడు. సో కే ఈజ్ ఈక్వల్ టు 6 into 7 అంటే 42. సో మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి వై 64 దగ్గర. సో కే అంటే 42 కదా, 42 డివైడెడ్ బై 64. 2 3 6, 2 2s 4, 2 2s 4, 2 1s 2, 21/32 అయింది ఎక్స్ వాల్యూ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈస్. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 6 అవ్వాలి అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ని వెరిఫై చేద్దాము. ఇక్కడ ఎక్స్ అనేది -4/3, వై అంటే +4/3, రెండు క్యాన్సిల్ అయిపోతే జెడ్ అనేది మనకి 6 వస్తుంది. సో ఈ కండిషన్ని ఈ ఆప్షన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ సేమ్ బి కూడా +4/3 -4/3 ఉంది, క్యాన్సిల్ అయిపోతే జెడ్ మనకి 5 వస్తుంది. సో ఇక్కడ మనకి 6 కావాలి కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, ఎక్స్ 5/3, వై -5/3, జెడ్ అంటే 6 అని ఇచ్చారు. సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి -5/3 +5/3 క్యాన్సిల్ అయిపోతే
జెడ్ -6 వస్తుంది. సో మనకు కావాల్సిన +6 కాబట్టి ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ని వెరిఫై చేద్దాం. 2x మైనస్ ఆఫ్ y ప్లస్ 3z ఈక్వల్ టు 14 అన్నారు. సో ఇప్పుడు x వాల్యూ -4/3 సబ్స్టిట్యూట్ చేస్తే -8/3 అవుతుంది. మైనస్ ఆఫ్ 4/3 అన్నారు y అంటే 4/3 ప్లస్ 3z అంటే z 6 ఇచ్చారు కదా, 3 6 ఈస్ 18 ఈక్వల్ టు ఈ వాల్యూ మనకి 14కి ఈక్వల్ అవ్వాలి. సో 8 - 4 ఈస్ 12, -12 ప్లస్ 3 అంటే 3 1s 3 4s. సో ఇక్కడ మనకి 18 - 4 వస్తుంది. 18 - 4 అంటే 14 కదా, 14 అనేది మనకి 14కి ఈక్వల్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. The population of a town in 1927 was 23,23,00. If its population increased in 2 successive decades by 30% in each decade, the population of the town in 1947 was. సో 1927లో ఒక టౌన్లో పాపులేషన్ 23,23,00 ఉంది. అయితే ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి 30% ఇంక్రీజ్ అవుతూ వస్తుంటే 1947లో ఎంత ఉంది పాపులేషన్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 23,23,00 అనేది 27లో ఉన్న పాపులేషన్. సో ఈ పాపులేషన్ మీద 30% 10 ఇయర్స్కి ఇంక్రీజ్ అయితే 130 అయింది కదా, 130 డివైడెడ్ బై 100. అగైన్ నెక్స్ట్ 10 ఇయర్స్కి ఇక్కడ 37కి, నెక్స్ట్ 47కి మళ్ళీ 30% ఇంక్రీజ్ అయితే ఈ 2 zeros ఈ 2 zeros ఈ 0 అండ్ ఈ 0 ఈ 0 అండ్ ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 2323 ఇంటూ 13 ఇంటూ 13 ఇస్ 169. సో మనకి 9 ఇంటూ 3 చేస్తే 27 వస్తుంది. యూనిట్ డిజిట్ మనకి 7 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ 1253 కిలోమీటర్, from A, Chaman goes to B with the speed of 93 km per hour and return to A with the speed of 95 km per hour. Find the average speed of Chaman. సో ఇక్కడ A అండ్ Bకి డిస్టెన్స్ 1253 కిలోమీటర్స్ అని ఇచ్చారు. ఏ అండ్ బికి, ఏ నుంచి బీకి వెళ్ళడానికి స్పీడ్ వచ్చేసి 93 అయితే బి నుండి ఏకి రావడానికి స్పీడ్ 95 అని చెప్పించారు. సో యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ 2 times of speed 1 93 into speed 2 is 95. సో 93 plus 95 చేస్తే 188 వస్తుంది. 2 1s 2 9s 18 2 4s 8. సో ఇప్పుడు 93ని మనం 94 - 1లా రాసుకోవచ్చు కదా. 95ని 94 + 1 హోల్ డివైడెడ్ బై 94. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది. అంటే ఏ స్క్వేర్ 94 స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 94 ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి 94 అండ్ ఇక్కడ ఒకసారి 94 రాసుకుందాం. ఇప్పుడు ఈ స్క్వేర్ అండ్ 94 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకి 94 ఉంటుంది. మైనస్ ఆఫ్ 1 డివైడెడ్ బై 94 అంటే ఇప్పుడు 94 వన్స్ 0.0 అండ్ 0 అగైన్ తీసుకుంటే సమ్ స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది. అంటే 94 కన్నా కొంచెం తగ్గుండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వాల్యూ అనేది 94 కన్నా ఎక్కువ ఉంది. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ బి అనేది అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ ఏలో ఇక్కడ 94 కన్నా కొంచెం తగ్గుండాలంటే మనకి 93లో రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 21 మీటర్ అండ్ ఇట్స్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఈస్ 1914 మీటర్ స్క్వేర్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో ఇక్కడ ఒక సర్క్యులర్ కోన్ బేస్ రేడియస్ 21 మీటర్స్ అని ఇచ్చారు. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఏమో 1914 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. మనని వాల్యూమ్ అనేది ఎంత తక్కువ ఉంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ ఎల్ కదా. సో పై అంటే 22/7. ఆర్ ఇక్కడ మనకి 21 మీటర్స్ అని ఇచ్చారు. ఎల్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎల్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ కర్వ్ సర్ఫేస్ ఏరియా అనేది 1914కి ఈక్వల్ అన్నారు. సో 11 2s 22, 11 1s 11 క్యారీ 8, 11 7s 77. సో అగైన్ క్యారీ 4, 11 4s 44. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 174 ఇంటూ 7 డివైడెడ్ బై 21 ఇంటూ 2. 7 1s 7 3s, 2 1s 2 8s 16, 2 7s 14, 3 1s 3 2s 6, 3 9s 27. సో ఎల్ వాల్యూ మనకి ఇక్కడ 29 మీటర్స్ అని వచ్చింది. ఒక కోన్లో మనకి బేస్ రేడియస్ ఏమో 21 అని ఇచ్చారు. సో ఈ వాల్యూ 21 అని ఇచ్చారు. పై ఆర్ఎల్, ఎల్ అంటే ఇది కదా,
ఈ కర్వ్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఎల్ అంటారు. ఎల్ ఏమో 29 అన్నారు. సో హెచ్ ఎంత అయింది? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ట్రిప్లెట్స్ 20, 21 అండ్ 29 అనేవి ట్రిప్లెట్స్ అయితే ఆర్ 21 అని ఇచ్చారు, ఎల్ ఏమో 29. సో హైట్ వచ్చేసి మనకి 20 మీటర్స్ అయింది. సో ఇప్పుడు వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే 21 ఇంటూ 21, హెచ్ అంటే 20. 3 7s 21, ఈ 21 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి 22 ఇంటూ 21 ఇంటూ 2 చేస్తే 42 వస్తుంది. ఈ 0 ఉంది కాబట్టి హ్యాస్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 22ని మనం 11 ఇంటూ 2లా రాసుకోవచ్చు కదా. సో 42 ఇంటూ 2 చేస్తే 840 ఇంటూ 11. సో 840 ఇంటూ 11 అంటే 840 ప్లస్ 840. సో దట్ ఈస్ 9240. 9240 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, ఏ షాప్కీపర్ లిస్ట్స్ ద ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ at 25% above its cost price and offers a 10% discount on its list price. If he earns a profit of 117 rupees, then what is the list price of the fan? సో షాప్కీపర్ ఫ్యాన్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ కన్నా 25 అబవ్ మార్క్ చేసి ఉంచితే ఇప్పుడు ఆ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇచ్చి ఇప్పుడు సెల్ చేస్తుంటే అతనికి ప్రాఫిట్ అనేది 117 రూపీస్ వచ్చింది. అయితే మనని లిస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే 25% అబవ్ మార్క్ చేశారు కదా. సో మార్కెట్ ప్రైస్ అనేది 125 అయింది. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చారు. సో 125లో 10% అంటే 12.5. సో 125లో 12.5 మైనస్ చేస్తే మనకి 112.5 ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 112.5. ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్ చూడండి ఎంత ఉంది? 12.5 ఉంది. ఈ వాల్యూ మన క్వశ్చన్లో 117 అని ఇచ్చారు. మనని మార్కెట్ ప్రైస్ 125 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ పాయింట్ని తీసేస్తే న్యూమరేటర్లో 0 యాడ్ చేసుకుంటే 125 క్యాన్సిల్ అయిపోయి మనకి కాస్ట్ ప్రైస్ అనేది 1170 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, let O be the incenter of a triangle PQR and S be a point on the side QR such that OS is perpendicular to QR. If angle QOS is equal to 15 degree, then angle PQR is. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే ఈ ట్రయాంగిల్ PQ అండ్ R అనుకుంటే O ఈజ్ ఇన్సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నారు. ఇన్సెంటర్ అంటే P నుండి, అంటే ఇప్పుడు సపోజ్ P అనేది 100 డిగ్రీ అని చెప్పి అనుకుంటే యాంగిల్, ఈ యాంగిల్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేసే లైన్ని మనం బైసెక్టర్ అంటాం అనమాట. ఇప్పుడు ఇలాంటి బైసెక్టర్ P నుండి Q నుండి అండ్ R నుండి జాయిన్ అయ్యే పాయింట్, ఈ పాయింట్ని మనం ఇన్సెంటర్ అంటాము. సో ఇక్కడ ఇన్సెంటర్ పాయింట్ని O అని తీసుకోమన్నారు. ఓ నెక్స్ట్, S అనేది QR మీద ఒక పాయింట్, OS అనేది మనకి QRకి పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నారు. అంటే ఈ యాంగిల్ 90 డిగ్రీ ఉంటుంది. QOS ఇస్ యాంగిల్ QOS అంటే ఈ యాంగిల్ మనకి 15 డిగ్రీ అని ఇచ్చారు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో మనకి 90 డిగ్రీ వన్ సైడ్ యాంగిల్, ఇంకో సైడ్ ఏమో 15 డిగ్రీ ఉంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 180 మైనస్ ఆఫ్ 90 ప్లస్ 15. సో 180లో మనం 90 అండ్ 15ని మైనస్ చేస్తే మనకి 75 వస్తుంది. సో యాంగిల్ Q అనేది 75 డిగ్రీ అని ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది PQR అనేది ఎంత అని, ఈ కంప్లీట్ యాంగిల్ ఎంత అని. మనం ఏమనుకున్నాం, ఈ లైన్ అనేది బైసెక్టర్ కాబట్టి ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ కూడా మనకి 75 డిగ్రీ ఉండిద్ది. సో కంప్లీట్ PQR యాంగిల్ వచ్చేసి 75 ప్లస్ 75 ఈజ్ 150 డిగ్రీ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Shalini travels a distance of 270 km with speed of 54 km per hour and 300 km with 30 km per hour by her car. Find the average speed of Shalini. సో Shalini 270 కిలోమీటర్స్ని ఏమో 54 స్పీడ్తో, 300 కిలోమీటర్స్ని 30 స్పీడ్తో వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ ఏమో 270, నెక్స్ట్ 300 అంటే టోటల్ 570 డివైడెడ్ బై టోటల్ టైం అంటే 270 కిలోమీటర్స్ని 54 స్పీడ్తో, 300 కిలోమీటర్స్ని 30 స్పీడ్తో. 54 ones, 54 5s, 30 ones, 30 10s. సో 570 డివైడెడ్ బై 5 ప్లస్ 10 అంటే 15. 15 ones, 15 3s 45,
క్యారీ 12, 15, 8 ఈజ్ 120. 38 km/h అనేది శాలిని యొక్క యావరేజ్ స్పీడ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద గివన్ ఎక్స్ప్రెషన్. sin a plus cosecant a whole square plus cos a minus secant a whole square plus 3. sin a plus cosecant a whole square అంటే a plus b whole square లాగా ఉంది కదా. ఎక్స్పాండ్ చేస్తే sin square a plus cosecant square a plus 2 into sin a into cosecant a plus cos a minus secant a whole square. cos square a plus secant square a minus 2ab. 2 cos a secant a plus 3 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఇప్పుడు sin a అండ్ cosecant a రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ cos a secant a క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 2 మైనస్ 2 ఉంది కాబట్టి ఈ ప్లస్ 2 అండ్ మైనస్ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు sin square a cos square a అంటే 1 ప్లస్ cosecant square a ని మనం 1 ప్లస్ cot square a లా రాసుకోవచ్చు కదా. secant square a ని 1 ప్లస్ tan square a లా రాసుకొని ప్లస్ 3 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ 3. 3 ప్లస్ 3 అంటే 6. సో 6 ప్లస్ cot square a ప్లస్ tan square a ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 6 ప్లస్ cot square a ప్లస్ tan square a. నెక్స్ట్. A man sold an article for 533 rupees by first giving a D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 1025 rupees, then what is the value of D? So ఒక పర్సన్ ఒక ఆర్టికల్ 1025 రూపీస్కి మార్క్ అయి ఉంటే అందులో ఫస్ట్ D% డిస్కౌంట్ ఇస్తారు. అగైన్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని 533 రూపీస్కి అమ్ముతుంటే అతనికి డి వాల్యూ అనేది ఎంత, అతను డిస్కౌంట్ అనేది ఎంత తగ్గించాడో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ 1025 రూపీస్. ఇందులో ఫస్ట్ D% డిస్కౌంట్ అంటే 100 మైనస్ ఆఫ్ డి డివైడెడ్ బై 100 మైనస్ 1025 సేమ్ నామినల్ వాల్యూ అంటే డి బై 100ని మైనస్ చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ మనకి సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అనమాట 533కి. 25 4s is 100. 25 4s 100 and 25 1s is 25. Same 25 4s 100 sorry 25 4s 100 again 25 4s 100 ఈ 25 into 1 is 25. సో ఇప్పుడు మనం 41/4ని కామన్ తీసుకుంటే 100 మైనస్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 533. 41 1s is 41. Carry 12. 41 3 is 123. So 100 minus 2d is equal to 13 into 4 is 52. 2d is equal to 100లో నుంచి 52 మైనస్ చేస్తే 48 ఉండిద్ది. 2 1s 2 2s 4 2 4s 8. So d is equal to 24. Option B is our answer. Next question. 35 men can do a piece of work in 48 days. The number of men required to complete the same work in 21 days is. సో 35 మెన్స్ ఒక పీస్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 48 డేస్ టైం తీసుకుంటుంటే సేమ్ వర్క్ని 21 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది కావాలి అని చెప్పి మనల్ని అడిగారు. సో 35 మెన్స్ 48 డేస్ కంప్లీట్ చేసే వర్క్ని ఎక్స్ నెంబర్ ఆఫ్ మెన్స్ 21 డేస్లో కంప్లీట్ చేయాలి. 7 5s 35, 7 3s 21, 3 1s 3 16s 48. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 into 5 అంటే 80 మెంబర్స్ ఉంటే 21 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. అమిత్ పర్చేస్డ్ 10 kg ఆఫ్ రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 35 per kg అండ్ 39 kg ఆఫ్ రైస్ ఎట్ 44 per kg. హీ సోల్డ్ ద మిక్చర్ ఎట్ ద రేట్ ఆఫ్ 42 per kg. ఫైండ్ దీస్ లాస్. సో ఇక్కడ అమిత్ 35 రూపీస్ పర్ కేజీ పడే రైస్నేమో 10 kgs తీసుకున్నారు. 44 రూపీస్ పర్ కేజీ పడే రైస్ ఏమో 39 kgs తీసుకొని వస్తే ఈ టైప్ ఆఫ్ రైసెస్ని మిక్స్ చేసి ఇప్పుడు పర్ కేజీ 42 రూపీస్కి అమ్ముతుంటే అతనికి లాస్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ అతనికి కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 35 రూపీస్ పర్ కేజీ పడే రైస్ 10 kgsని తెస్తే టోటల్ మనకి ఇక్కడ 350 రూపీస్ పడింది. నెక్స్ట్ 44 రూపీస్ పర్ కేజీ ఈ టైప్ ఆఫ్ రైస్ 39 kgs తెచ్చారు. సో ఇప్పుడు మనం 44 into 39 చేయాలంటే 44 అంటే 4 into 11 కదా. సో 4 9s is 36, 4 3s 12 plus 3 is 15.
4 ఇంటూ 39 అంటే 156. ఇంటూ 11 చేయాలంటే 1 డిజిట్ వదిలేసి సమ్ చేయాలి. సో 6 1 7 1. సో 1716 అనేది మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వస్తుంది. టోటల్ 350ని 1716ని యాడ్ చేస్తే 2066 రూపీస్ వస్తుంది. టోటల్ కాస్ట్ ప్రైస్ అనేది 2066. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాము. 42 పర్ కేజీ. 42 పర్ కేజీ చొప్పున ఎన్ని కేజెస్ని అమ్ముతున్నాడు అతను? ఫస్ట్ ఏమో 10 కేజెస్ తెచ్చారు, నెక్స్ట్ ఏమో 39, అంటే టోటల్ 49 కేజెస్ని 42 పర్ కేజీ చొప్పున అమ్ముతున్నాడు. ఇప్పుడు 42 ఇంటూ 49 అంటే 49ని మనం 50 మైనస్ ఆఫ్ 1 రాసుకోవచ్చు కదా. సో 5 ఇంటూ 2 ఈజ్ 10, 5 4 ఈజ్ 20, ప్లస్ 1 ఈజ్ 21. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఇందులో నుంచి మనం 42ని మైనస్ చేస్తే 2058 వస్తుంది. సో 2058. ఇప్పుడు మనకి 2066 అనేది కాస్ట్ ప్రైస్ అయితే అతను అమ్ముతుంది 2058కి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 8 రూపీస్ అనేది లాస్లో అమ్ముతున్నాడు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. 8 రూపీస్ తగ్గించి అమ్ముతున్నాడు కాబట్టి లాస్ అయింది కదా అతనికి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ రమేష్ ఈజ్ 48 years. 4 years ago, the age of Ram was 3 times the age of Ramesh. What will be the age of Ramesh 5 years from now? So 4 years ago Ram and Ramesh age ratios 3:1 రేషియోలో ఉంది. రామ్ ఏజ్ 3 times ఎక్కువ కదా రమేష్ కన్నా, సో అందుకని 3:1 రేషియోలో ఉంది. ఇప్పుడు వాళ్ళ ఏజెస్ సమ్ అనేది 48 yearsకి ఈక్వల్ అయితే 5 years తర్వాత రమేష్ ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 4 years ago రామ్ అండ్ రమేష్ ఏజ్ రేషియోస్ 3:1లో ఉన్నారు. 4 years తర్వాత రామ్కి 4 years యాడ్ అయింది కదా. 4 years తర్వాత రమేష్కి కూడా 4 years యాడ్ అయింది. ఇప్పుడు టోటల్ వాళ్ళ సమ్ వచ్చేసి 48. అంటే మనం 4 years ముందు చూడాలంటే వీళ్ళ ఏజ్ ఈ 8 yearsని మైనస్ చేయాలి, అప్పుడు 40 years అయింది సమ్ అనేది. సో ఇక్కడ మనకి 3:1 రేషియో అంటే 3 + 1 చేస్తే 4 కదా. సో 4 యూనిట్స్ అనేది 40 అయితే ఈచ్ యూనిట్ మనకి 10కి ఈక్వల్ అయింది. సో 3 × 10 అంటే రామ్ ఏజ్ అనేది 4 years ago 30 ఉంది, రమేష్ ఏజ్ 10 ఉంది. 4 years తర్వాత రమేష్ ఏజ్ 14 అయింది. మనల్ని అడుగుతుంది 5 years తర్వాత ఎంత అని. సో 14కి 5 యాడ్ చేస్తే 19 వస్తుంది. సో రమేష్ ఏజ్ ఆఫ్టర్ 5 years ఈజ్ 19 years. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 taps can fill a cistern in 2 hours and 53 hours respectively. A third tap can empty it in 53 hours. How long will it take to fill the empty cistern if all of them are opened together? So 2 taps ఒక సిస్టర్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి ట్యాప్ ఏమో 2 hours టైం తీసుకుంటుంటే ట్యాప్ బి 53 hours టైం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ట్యాప్ సి అనేది కంప్లీట్గా ఫిల్ అయి ఉన్న సిస్టర్ని ఎంప్టీ చేయడానికి 53 hours టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ 3 ట్యాప్స్ని ఒకేసారి ఓపెన్ చేస్తే సిస్టమ్ అనేది ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ట్యాప్ ఏ 2 hours, ట్యాప్ బి 53 hours ఫిల్ చేస్తుంది, ట్యాప్ సి అనేది 53 hours ఎంప్టీ చేస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే 53 × 2 అనేది మనకి ఎల్సిఎం అయింది. సో 2 × 53, 53 × 2 ఫిల్ చేసేది కాబట్టి ఇక్కడ ఎంప్టీ చేస్తుంది కాబట్టి 53 × -2 చేయాలి. -2 ఎందుకంటే ఎంప్టీ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎఫిషియన్సీ టోటల్ వర్క్ 53 × 2 అయితే ఎఫిషియన్సీ +2 -2 క్యాన్సిల్ అయిపోయి డివైడెడ్ బై 53. ఈ 53 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ వస్తుంది. నెక్స్ట్, 2 taps can fill a cistern in 2 hours and 53 hours respectively. A third tap can empty it in 53 hours. How long will it take to fill the empty cistern if all of them are opened together? సో 2 taps ఒక సిస్టర్ని ఫిల్ చేయడానికి ట్యాప్ ఏకి 2 hours టైం తీసుకుంటే ట్యాప్ బి 53 hours టైం తీసుకుంటుంది. అయితే ట్యాప్ సి అనేది కంప్లీట్గా ఫిల్ అయి ఉన్న సిస్టర్ని ఎంప్టీ చేయడానికి 53 hours టైం తీసుకుంటుంది. ఇప్పుడు 3 ట్యాప్స్ అనేది ఓపెన్లో పెడితే సిస్టర్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో మనల్ని అడిగారు. ఇప్పుడు 53 hours ట్యాప్ ఏ అనేది ఫిల్ చేస్తుంది, సేమ్ ట్యాప్ సి అనేది 53 hours ఎంప్టీ చేస్తుంది కాబట్టి ఈ 2 ట్యాప్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి సిస్టమ్ కంప్లీట్గా ఫిల్ అవ్వాలంటే 2 hours టైం పడుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. సో ప్రొసీజర్ చూస్తే ట్యాప్ ఏకి 2 hours, ట్యాప్ బి 53, ట్యాప్ సి ఆల్సో 53. ఎల్సిఎం తీసుకుంటే 53 × 2 అనేది ఎల్సిఎం అయింది. ఇప్పుడు 2 × 53, 53 × 2, 53 × 2 ఇక్కడ ఫిల్ చేయడానికి కాబట్టి +53 +2, ఇక్కడ ఎంప్టీ చేయడానికి కాబట్టి -2 తీసుకోవాలి. ఇప్పుడు ఎఫిషియన్సీ ఏమైంది
53 ప్లస్ 2 ప్లస్ -2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 53 ఇంటూ 2 డివైడెడ్ బై 53 అయింది. 53 క్యాన్సిల్ అయిపోయి 2 hours టైంలో మనకి స్టన్ అయి కంప్లీట్గా ఫిల్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 84, 126 అండ్ 210 ఈస్. సో హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 84, 126, 210కి. 84 అంటే 21 ఇంటూ 4, 21 ఇంటూ 4 అంటే 2 ఇంటూ 2 రాసుకుందాం. నెక్స్ట్ 126 అంటే 21 ఇంటూ 6, 6 అంటే 2 ఇంటూ 3. నెక్స్ట్ 210 అంటే 21 ఇంటూ 10, 10 అంటే 2 ఇంటూ 5. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ చూడండి, 21 ఇంటూ 2 అనేది కామన్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ 21 ఇంటూ 2 చేస్తే 42 వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఈస్ ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Hygriva Study Circle.